ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం. ఈరోజు ముఖ్యంగా ఒక అంశంపై మీ దృష్టిని సారించడానికి, మీకున్న అపోహల్ని దూరం చేయడానికి మీ ముందుకు వచ్చాను. నేను చాలా చోట్ల సమావేశాలకు వెళ్ళినప్పుడు, మరి ఇతర సందర్భాల్లో ముస్లింలతో మమైకమైనప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్నారు, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే 4% రిజర్వేషన్ ని రద్దు చేస్తారట కదా, ఇది వాస్తవా? 4% రిజర్వేషన్ వల్ల ఉండాలి మాకు, దీన్ని మీద మీ అభిప్రాయం ఏంటని నన్ను అడుగుతున్నారు. నేను అందరికీ చెప్తున్నాను, 4% రిజర్వేషన్ ని చట్టబద్ధత కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు గత 2014-19 సంవత్సరంలో ఏదైతే సుప్రీంకోర్టు స్టే మీద మరి ఈనాడు కొనసాగుతున్న ముస్లిం రిజర్వేషన్ ని దాన్ని చట్టబద్ధత కల్పించాలి, సుప్రీంకోర్టులో కూడా దాన్ని విజయం సాధించాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగ పరంగా నిష్ణాతులైన మరి సీనియర్ పెద్ద అనుభవం కలిగిన అడ్వకేట్లను, లాయర్లను ఇద్దరిని పెట్టి దాని మీద ఎప్పుడు ఆర్గ్యుమెంట్ వచ్చినా వాదించి ఈ 4% రిజర్వేషన్ని చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పెద్ద లాయర్లను ఎంగేజ్ చేసి ఆ రకంగా సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశాన్ని సానుకూలంగా ముస్లింలకు అనుకూలంగా వచ్చే రకంగా ఆనాడు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రయత్నం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు గుర్తు చేస్తున్నాను. ఈనాడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఏదైతే ఈ 4% రిజర్వేషన్ అంశం ఉందో దాని మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు, ఎటువంటి లాయర్లు పెట్టలేదు. ఈనాడు 4% రిజర్వేషన్ గాలికి వదిలేసిన పరిస్థితి ఈనాడు ఉందనేది సుస్పష్టంగా ముస్లిం సోదరులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మాట్లాడుతూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈనాడు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఉండవలసిన అవసరాన్ని, ఖచ్చితమైన అవసరం ఉంది, వాళ్ళలో పేదరికం ఉంది, వాళ్ళలో అవిద్య ఉంది, నిరుద్యోగం ఉంది, మరి అదే రకంగా రాజకీయంగా కూడా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి 4% రిజర్వేషన్ ఉండాలని ఖచ్చితంగా చెప్తే ఈనాడు మభ్యపెట్టి మాయ చేసి మోసం చేసి ముస్లిం ఓట్లను ఆర్జించడానికి ఈనాడు వైఎస్ఆర్సీపీ ఏదైతే మీడియా ఉందో వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్పని మాటలని చెప్పినట్లుగా అసలు రిజర్వేషన్స్ ఎవరికి ఉండవలసిన అవసరం లేదని చెప్పినట్లుగా ఈనాడు ఒక వీడియోని రూపొందించి చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోని ఈనాడు వైరల్ చేసి ఈనాడు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఆ రకంగా ఈనాడు ఏదైతే సాంకేతిక పరంగా ఈనాడు ఆ సాంకేతిక పరిజ్ఞానం వచ్చిందో చెప్పని మాటని కూడా చెప్పినట్లుగా, ఆ వ్యక్తి ద్వారా చెప్పినట్లుగా, అదే వాయిస్ లో చెప్పినట్టుగా చెప్పించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెప్పిన మాటని ఈ సందర్భంగా మీ ముందు చూపెడుతున్నాను. ఇది అబద్ధం, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, ఇది అవాస్తవం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకసారి మీరే ఈ వీడియోని ఒకసారి మరి వినండి. నేను పోయేసి ఒక రోజు నేను సింగపూర్ లో ఉంటానా, నాకు పాస్పోర్ట్ లేకుండా? మీరు చెప్పండి, నాకు మీరు ఉంటారా ఎక్కడ ప్రపంచంలో? పోనీ ముస్లిం కంట్రీస్ లో మనం ఉంటామా? ఎవ్వరికి రిజర్వేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతే 2014-19లో ఇద్దరం కలిసి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో దానికంటే మెరుగ్గా అభివృద్ధి జరుగుతుంది. స్పష్టంగా మనకు ఉద్యోగాలు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి తయారు చేసి ప్రజల్లో వైరల్ చేసిన వీడియో ఇది. ఈ విషయాలు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఎవరికి ఉండవలసిన అవసరం లేదు అని చెప్పిన మాట ఎక్కడా చెప్పలేదు. ఇది కావాలని ముస్లింలలో భయభ్రాంతులు చేసి మరి 4% రిజర్వేషన్ ఉండదు, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అని చెప్పి ఈనాడు ఓట్లను కాజేయడానికి ఈనాడు చేసిన పన్నాగం తప్ప ఇంకోటి కాదు. తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది, రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే వాస్తవమైన అంశాన్ని మరి ఆయన నొక్కి చెప్తూ ఖచ్చితంగా తన అభిప్రాయం చెబుతూ మరి వాస్తవంగా చెప్పిన మాటల్ని ఈనాడు ఈ వీడియోలో కూడా మీరు సారి వినవచ్చు. ఉద్యోగాలు 4%, yes, they are deserving, we'll protect, there is no second thought. ఎందుకు ఈ రోజు ముస్లిమ్స్ లో కూడా పేదరికం ఎక్కువ ఉంది, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎనబడున్నారు. వాళ్ళకి చేయొద్దు ఇవ్వడం మన బాధ్యత, అది ఇస్తాం. కాబట్టి సోదరులారా, ఈరోజు మీరందరూ గమనించాలి, తెలుగుదేశం పార్టీ 4% రిజర్వేషన్కి కట్టుబడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ని మరి రద్దు చేసే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా కలలో కూడా ఊహించని
ఊహాజనితమైన అంశంగా ఈ సందర్భం మనం చేస్తున్నాను. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది. ఈ రిజర్వేషన్లు అనేది మరి రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ తప్ప దీని మీద ఎవరి ఆలోచనలు ఎవరి ఒత్తిళ్ళు కూడా తల ఒగ్గే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం పార్టీ ఈ రిజర్వేషన్లని అమలు చేస్తుంది, అమలు చేసి చూపెడుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ, కాబట్టి ముస్లిం సోదరులు ఈ అవాస్తవమైన అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, తెలుగుదేశం పార్టీ 4% రిజర్వేషన్ కట్టుబడి ఉండటమే కాకుండా అమలు చేస్తుంది. అమలు చేయటమే కాకుండా రేపు భవిష్యత్తులో దీని చట్టబద్ధత కల్పించడానికి అవసరమైన అన్ని రకాలైన చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అస్సలాము అలైకుం.